ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీళ్లే మీకు ముప్పును కలిగిస్తారు. అయితే ఏ వ్యక్తుల వల్ల మీకు ముప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫలాల ప్రకారం సమస్యలను అధిగమించడానికి ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి దేవతారాధన మీరు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ఏప్రిల్ 10వ తేదీ గురువారం రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ద్వేషించేటటువంటి ఒక వ్యక్తి వల్ల మీకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అనవసరమైన గొడవల్లో మిమ్మల్ని ఇరికించడానికి వారు ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని రెచ్చగొడతారు. వారి కారణంగా అనవసరమైన గొడవల జోలికి వెళ్లి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది. మీరుకు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని, మీరు పనిచేసే చోట కాని ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ ఏదైనా గొడవలో తలదూర్చమని మిమ్మల్ని ప్రేరేపించినా సరే మీరు ఎటువంటి గొడవల జోలికి వెళ్లకండి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్నైతే మీరు తీసుకోబోతున్నారు. వినియోగదారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు దక్కుతాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వారు కొన్ని సలహాలు, సూచనలు అందజేస్తారు. అలాగే వ్యాపార రంగంలో మీరొక మైలురాయిని అధిగమించడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు పునాదిగా మారబోతుంది. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కుతాయి. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. దీనికి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. విదేశీ వ్యాపార అవకాశాల కోసం, విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకుని ఉంటే కనుక ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే ఒక సమస్య నుండి బయటపడతారు. అలాగే ఒక వ్యక్తి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడతారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏం చెప్పినా సరే మంచి చెడు గురించి విచక్షణ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్లాలి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతిని ఆరాధించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు ఆహార పదార్థాలు దానంగా ఇవ్వండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. అత్యద్భుతమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్